ఈ ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎట్టి విధంగా ఉన్నారు, లోకంలో మాయలో ప్రేమలో పడిపోయి ఉన్నారు. దేవుడు అంటే లక్ష్యం ఉండదు, నిర్లక్ష్యం. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుణ్ణి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే ఆయన మిమ్మల్ని ఈ లోకానికి పుట్టించడం వలన అని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దేవుడు ఆలోచించింది ఎందుకు, దేనికి? ఈ మధ్యకాలంలో ఫోన్ వచ్చిన కాడ నుంచి ఫేస్బుక్ ఒకటి వచ్చిందండి. ఆ ఫేస్బుక్ వచ్చిన కాడ నుంచి మనుషులు కలవడం మర్చిపోయారు. వాట్సాప్ వచ్చాక మనుషులతో మాట్లాడడం మర్చిపోయారు. అదేదో ఈమెయిల్ వచ్చాక ఉత్తరాలు రాయడం మర్చిపోయారు. టీవీ వచ్చాక ఆ టీవీ ముందు కూర్చోవడం, ఆ టీవీ చూడడం, ఇవి తప్ప వేరే ప్రపంచం అయితే లేదు. మళ్ళీ ఈ బుక్స్ అంట, ఈ బుక్స్ వచ్చాక అసలు పుస్తకాలు చదివేవాళ్ళండి. ఇంతవరకు చక్కగా పుస్తకాలు కూర్చొని అందరూ చదువుకునే పిల్లలు పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు, లేకపోతే ఇంట్లో కూర్చున్న వాళ్ళని ఎవరైనా మంచి అవి కూడా లేదు. సరే, అమెజాన్, మళ్ళీ ఈ ఒక అమెజాన్ వచ్చిందండి. ఈ అమెజాన్ వచ్చిన కానించి షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేయడం అదేమి లేదు. బద్దకస్తం పెరిగిపోయి ఇంట్లోనే ఫోన్ టిక్ 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 అని నొక్కొస్తారు, ఆర్డర్ పెట్టుకుంటారు, చక్కగా ఇంటికి వస్తాయి. సో చక్కగా తీసుకుంటారు. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళే పని లేదు. ఇలాగైతే మనుషులకి ఇక బద్ధకం తప్ప ఇంకా పెరిగేదేమీ లేదు. మళ్ళీ ఫోన్ వచ్చిందండి. ఈ ఫోన్ వచ్చి అసలు పూర్తిగా ఫోన్ వలన ఫోన్ వల్ల ఇవన్నీ వచ్చాయి. ఈ ఫోన్ వచ్చాక తనని తానే మర్చిపోయి ఫోన్ ప్రపంచంలోనే మునిగిపోతున్నాడు, తేలిపోతున్నాడే. కానీ ఇవే ఈ ప్రపంచం అయినప్పుడు వాళ్ళే మర్చిపోయినప్పుడు ఇంకా దేవుడు ఏం గుర్తుంటాడు? నన్ను సృజించిన దేవాది దేవుడు ఏం గుర్తుంటాడండి? నీ కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టి రుధిరం కార్చి ఒక్క బొట్టు, ఒక డ్రాప్ కూడా తన శరీరంలో లేకుండా నేల మీద కార్చిన ఆ దేవాది దేవుని ఎందుకు మర్చిపోయారు ఈరోజు మీరు? సో ప్రతి మనిషికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, తెలివినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, సర్వ సంపదలు ఇచ్చాడు. అవన్నీ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ బుద్ధి, జ్ఞానం, సర్వ సంపద గుప్తమై ఉన్నవన్నీ యేసులోనే ఉన్నాయి. అర్థమవుతుందని నేను చెప్పేది? అలాంటి దేవాది దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ లక్ష్య పెడుతూ సినిమాలంటూ, షికార్లంటూ, టీవీలంటూ, సీరియల్ అంటూ సినిమా పాటలు వింటూ ఇవే ప్రపంచం అయిపోతే ఇంకా నీకు దేవుడేం గుర్తుంటాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకే ఉంటాయి. ఇవన్నీ రేపు నువ్వు చనిపోతే రేపు నువ్వు వెళ్ళేది ఎక్కడికి? నరకానికి. అవి ఇక్కడ ఇవన్నీ సరి చేసుకొని నువ్వు చక్కగా హ్యాపీగా ఉండి రేపు నువ్వు ఇక్కడున్న అవన్నీ నువ్వు వదిలివేసి చక్కగా నిజమైన దేవుడు నువ్వు గ్రహించి తెలుసు